హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో మేమైతే ఒక పార్టీ అయితే చేసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈరోజైతే ఆగస్ట్ 15th. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ లెగ్గానే కొబ్బరికాయలకి అయితే వచ్చాం. ఇదిగోండి చూడండి, మా వాడైతే కొబ్బరికాయలు అయితే తీస్తున్నాడు. నేనైతే వీడియో తీస్తున్నాను, మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే తీస్తున్నారు. ఈ చెట్టు కొబ్బరికాయలు చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మనకి వాటర్ అనేవి చాలా స్వీట్గా ఉంటాయి. అందుకోసమే ఈ చెట్టు దగ్గరికి వచ్చాం. కానీ ఈ చెట్టులో మొత్తం 6 కాయలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 కాయలు అయితే కనిపించడం లేదు. ఇప్పుడు మా వాడైతే ఎతుకుతున్నాడు చూడండి, అయినా దొరకట్లేదు ఆ 2. చూడండి, అల్లటి ఇల్లు ఉంది మట్ట అటు సైడ్ నూతుల రివ్యూ సిస్టమ్. మూవ్ ఫార్వర్డ్. మొత్తానికి అయితే మా వాడు ఎలాగోలా కనిపెట్టేశాడు. ఇదిగోండి, ఇప్పుడు ఇసురుతాడు చూడండి. ఇదిగోండి చూడండి, మనకి 6 కాయలు సరిపోవు కాబట్టి ఇంకో చెట్టు అయితే ఎక్కాల్సి వచ్చింది. ఇదిగోండి మా వాడు ఎక్కనన్నాడు, కానీ ఎలాగోలా ఏదో ఒక చెప్పి మేనేజ్ చేస్తాం. చూడండి ఎక్కుతున్నాడు, ఇప్పుడైతే దులుపుతున్నాడు చూడండి. ఇది వేరే చెట్టు, మొత్తం దులిపేశాడు. ఇప్పుడైతే దిగిపోతున్నాడు. మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే ఏరిసి వేరే ప్లేస్ దగ్గరికి అయితే షిఫ్ట్ చేసాం. చూడండి, కొబ్బరికాయలు అనేవి ఫాస్ట్గా తాగేసి నెక్స్ట్ మేము స్పాట్కి అయితే వెళ్ళిపోయాం వండుకోవడానికి. ఇప్పుడు మేము వంట చేసుకోవడానికి వేరే లొకేషన్కి అయితే వచ్చాం. ఇది చూడండి, స్పాటు చాలా బాగుంటుంది. ఇప్పుడు వంట కోసం కర్రలు కొట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే చూడండి, మన యాదగిరి గారు కర్రలు అయితే కొట్టబోతున్నారు. ఇప్పుడు చూడండి, ఇది వేరే వాళ్ళు జెర్సీ వేసుకొని వచ్చాడు. జెర్సీ అయితే వీడిది కాదు. ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్స్ని. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. కర్రలు అయితే మా వాడు ఆల్రెడీ చూసాడంట, అవి కొట్టిసి తెచ్చాడు. మని అన్నీ ఆల్రెడీ అది చూడండి, కర్ర కొడుతున్నాడు మా వాడైతే. ఆ కర్ర ఇప్పుడు ఆ కత్తి అనేది పొదును లేని కత్తి తెచ్చారు. ఎంత కొట్టినా సరే ఆ కర్ర అయితే విరగడం లేదు. ఎలా వల్ల ట్రై చేసి కాలుతో అయితే మా వాడైతే ఇరగొడుతున్నాడు చూడండి. పొదును లేని కత్తి తెచ్చి ఉపయోగం లేకుండా చేస్తారు. అటుకి కాదు ఇటుకి కాకుండా అయిపోయింది ఆ కత్తి. కొడతనే ఉన్నాడు, అయినా అవ్వట్లేదు చూడండి. మన శివాజీ గారికి కర్రలు ఏరమని చెప్తే ఏదో డైలాగ్ చెప్తున్నారు, వినండి. కర్రలు ఏరమంటే సరిగ్గా ఏరట్లేదు కానీ ఇలాంటి డైలాగులు అయితే చెప్తున్నాడు చూడండి. ఆ కత్తితోనే ఎంత కొట్టినా అవ్వట్లేదు. చూడండి, లాస్ట్కి కష్టపడి ఎలాగోలా ఒక్కటి కొట్టాడు. ఇదో మన ఇప్పుడు శివాజీ గారు అయితే ట్రై చేస్తున్నారు చూడండి, అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక కర్ర కొట్టమంతే కొట్టలేకపోతున్నాడు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ పుష్ప అంటూ ఉంటాడు, కానీ ఒక కర్ర కొట్టమంతే కొట్టలేకపోతున్నాడు. ఏమంతే కత్తికి పొదును లేదని ఒక కారణం అయితే చెప్తున్నాడు. పుష్ప ఫ్యాన్ అంట, ట్యాగ్ చేయండి ఇలాంటి వాళ్ళని. ఎలాగో అలా కష్టపడి పుష్ప అనుకున్నాడేమో, కట్ చేసాడు. ఇప్పుడు ఆ కట్ చేసిన కర్రలని ఒక దగ్గర అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం రాళ్ళు అయితే తేవాలి, దానికోసం వెళ్తున్నాం చూడండి. ఇదిగోండి, ఇప్పుడు రాయిలు ఉన్న స్పాట్కి అయితే వచ్చాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి అయితే ఏరుకొని తీసుకొని వెళ్తున్నారు. మనకి పొయ్యి కోసం రాయిలు అనేది పక్కాగా ఉండాలి. మనం వండుకోవడానికి పెద్ద డబరా అయితే తెచ్చాం. దానికోసం మనం ఈ రాయిలను అయితే పట్టుకొని వెళ్తున్నాం. కొంచెం పెద్ద రాయిలు అయితే పట్టుకొని వెళ్తున్నాం చూడండి. మన యాదగిరి అయితే రాయిలు మొయ్యనంటున్నాడు. కర్రలు కొట్టాను కాబట్టి రాయిలు మొయ్యననేస్తున్నాడు చూడండి. కర్రలు అయితే తెస్తానన్నాడు, రాయిలు అయితే మొయ్యనన్నాడు. అందుకోసం ఇదిగో చూడండి, కర్రలు అయితే పట్టుకొని వెళ్తున్నాడు. కర్రలు కత్తి పట్టుకొని వెళ్తున్నాడు. ఇతను కూడా పుష్ప ఫ్యానే చూడండి, కానీ కత్తికి అయితే పొదును లేదు కానీ పుష్ప ఫ్యాన్ అంటున్నాడు చూడండి. పట్టుకుని వెళ్తున్నాం. ఇప్పుడైతే మన వంట స్పాట్కి అయితే కర్రలు పట్టుకుని వెళ్తున్నాం చూడండి. ఇదిగోండి, మళ్ళీ ఇంకొక కర్రలు అయితే సరిపోవు కాబట్టి మళ్ళీ ఇంకో మోపు అయితే పట్టుకుని వెళ్తున్నాం. మేము పొరోటా అండ్ షేర్వా అయితే చేయబోతున్నాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఇలాగా నేచర్లో, పీస్ఫుల్ నేచర్లో ఎప్పుడైనా వండుకున్నారా? వండుకుంటే కామెంట్ అయితే చేయండి. నేచర్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే కట్టెల పొయ్యి కోసం గుమ్ము తీస్తున్నాడు చూడండి. ఆ కత్తికి ఎలాగో పొదును లేదనేసి గుణపం కింద అయితే వాడుకుంటున్నారు చూడండి. గుమ్మ అయితే తీస్తున్నారు. సర్దుకునే ఉన్నావు
ఆ డైలాగ్ ఆడికైతే రివర్స్ కొడుతున్నావా? ఈరోజు ఒకడు మంట ఎడతాడు, ఒక ఇద్దరు కటింగ్ చేస్తాడు, నేనైతే వీడియో తీస్తాను. వీళ్ళు చేసిన పని తక్కువ, దెబ్బలాడుకుంది ఎక్కువ. చూడండి, దెబ్బలాడుకుంటున్నారు. కటింగ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఉల్లిపాయలు కటింగ్ చేస్తున్నాడు. చూడండి, స్పీడ్లో అయితే పెడతాను, లేకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి స్పీడ్ అయితే పెట్టాను. చూడండి, నెక్స్ట్ మనడు అయితే పొయ్యికి అయితే రాయిలు అయితే సెట్ చేస్తున్నాడు. కొంచెం తక్కువ సైజులో గుమ్మి తీసాడు. నెక్స్ట్ రాయిలు అనేవి పేరుస్తున్నాడు. చూడండి 3 రాయిలు అయితే పెట్టాడు స్టేబుల్గా ఉండడం కోసం. ఇదో చూడండి, ఫైనల్గా అయితే సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రలు అయితే పెట్టుకోవడమేని, కర్రలు పెడుతున్నాడు. చూడండి, ఒక్కొక్కటి సర్దుతున్నాడు. మా వాళ్ళు అయితే కటింగ్ అయితే చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా. కర్రలు అయితే సర్దుతున్నాడు. చూడండి, ఫాస్ట్గా. మనకు కొంచెం లేట్ అయితే అయిపోయింది సామాన్లు అన్నీ తెస్తాడికి, అందుకోసం కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు దుంపలు అయితే వేసుకుంటున్నాం. ఆ దుంపలు అనేవి క్లీన్గా కడుక్కొని నెక్స్ట్ ఉడకబెట్టాలి. ఇప్పుడు మనకి మోటార్ అయితే వేసాం, మోటార్ పొలంకి వేసాం, మా మోటరే అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము కడుగుతున్నాం వాటర్ వేసి దుంపల్ని. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మీద ఉన్న డస్ట్ మొత్తం పోయేంత వరకు కడుక్కోవాలి. మా వాడైతే కడుగుతున్నాడు. చూడండి, అంతా నీట్గా అయితే కడుక్కున్న తర్వాతే ఉడకబెట్టాలి. చూడండి, ఇప్పుడు ఫ్రెష్ వాటర్ అయితే కొంచెం పోసి ఉడకబెట్టాలి. ఇప్పుడైతే వెళ్తున్నాడు. చూడండి, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మంట పెట్టడంలో ఎక్స్పర్ట్ మావాడు. చూడండి, లైటర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. మనవాడు ఆది మానవుడు కాబట్టి 2 రాయిలతో నిప్పు పెడితేనే మనవాడికి సాటిస్ఫాక్షన్. లైటర్తో పెడితే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఏ రావదు కానీ కింద కాలుతుంది. దూరం ఎక్కడ ఎత్తురేస్తుంది రా నీట్గా, అక్కడ ఎత్తరట్లేదు కూడా. చూడండి గాయస్, ఒక దగ్గర మంట మంది ఇంకో దగ్గర ఎట్టేశారు. ఏంటి అలాంటి వంట మాస్టర్? చూడండి గైస్, పెట్రోల్ని పాలాభిషేకం చేసినట్టు పోసాడు. మొత్తానికి మంట అయితే సెటప్ అయితే అయ్యింది. ఇప్పుడు మంటలు అయితే ఆపుతున్నాడు. చూడండి సైడ్కి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే మంట అయితే ఎత్తురుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం దుంపలు అయితే ఉడకేసుకోవాలి. ఇదో చూడండి, పెట్టేశాడు మనోడు. మన మాస్టర్ చెఫ్ తేజ వంట అయితే చేస్తున్నాడు. చూడండి, వంట అయితే అదిరిపోద్ది. మీకు కూడా ఏమైనా క్యాటరింగ్లు కాంట్రాక్ట్లు కావాలంటే మనోడి నెంబర్కి ఫోన్ చేయండి. 9618181571 కాల్ చేయండి. మన చాలా తక్కువ బడ్జెట్తో హై క్వాలిటీతో ఫుడ్ అయితే సర్వ్ చేస్తాడు మనోడు. చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నెక్స్ట్ ఆలు ఎంతవరకు బాయిల్ అయ్యింది లేదని చెక్ చేస్తున్నాడు. చూడండి, చాక్తో చెక్ చేస్తున్నాడు. నువ్వేం చెక్ చేస్తున్నావు, నేను కూడా చెక్ చేస్తాను అని. చూడండి, చెయ్యి అయితే కాల్చుకున్నాడు. చూడండి, పడేశాడు మన యాదగిరి అయితే. అది ఇంకో 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే అవ్వాలి. మొత్తం 5 మినిట్స్ అయితే పెట్టేసి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మూత తీసుకుంటున్నాడు. చూడండి, మన శివాజీ అయితే మన తువ్వాలు పెట్టి మూత అయితే తీస్తున్నాడు. చూడండి, మనకి ఆలు అయితే ఫుల్గా అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి ఆ వాటర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. వాటర్ అనేది పడేయాలి. చూడండి, ఇలాగా వాటర్ అంతా క్లియర్ చేసిన తర్వాత మనకి మీద తొక్క అయితే తీయాలి. ఆలు తొక్క అయితే తీయాలి. చూడండి, మేమైతే తొక్కలని తీస్తున్నాం. తొక్కలని తీసిన తర్వాత చూడండి మనకి ఎలాగ ఉందో అవంతా. నెక్స్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ టమాటా అయితే వేసుకుంటున్నాం. చూడండి, మనోడు స్టైల్గా వేస్తున్నాడు, ఫాస్ట్గా వేయరంతే. ఇదో చూడండి, మనోడు మాస్టర్ చెఫ్ కాబట్టి ఆ మాత్రం స్టైల్ అయితే ఉండాలి. ఇది చూడండి, మాస్టర్ చెఫ్ కాబట్టి ఇలా స్టైల్గా అయితే కొట్టుకున్నాడు. మీకు కూడా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే నేను చెప్పాను కదా, ఆ నెంబర్కి అయితే డైల్ చేయండి. మంచి
లో బడ్జెట్లో హై క్వాలిటీ ఫుడ్ని అయితే సర్వ్ చేస్తాం. ఇదిగో మా ఇంటి సీక్రెట్ మసాలా పేస్ట్ని అయితే వేసుకుంటున్నాం. ఇందులో సీక్రెట్ మసాలా కావాలంటే కామెంట్ చేయండి, డెడికేటెడ్గా ఒక వీడియో తీసి పెడతాం. మసాలా కొంచెం సరిపోలేదు కాబట్టి వాటర్ అయితే కొంచెం కలిపేసి మొత్తం వేసుకుంటున్నాం. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం అయితే వేసుకోవాలి. చూడండి, గుంటూరు కారం పొడి మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. మేమైతే ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాం. చూడండి, ఆ వేయడంలో కూడా ఒక స్టైల్ అనేది ఉంటుంది మన చెఫ్కి. చూడండి, చేతితో అయితే వేస్తున్నాడు, చేతులు అయితే మంట కొడతాయి. కానీ మన మాస్టర్ చెఫ్ కాబట్టి డెడికేటెడ్గా చేస్తారు ఏ విషయమైనా. చూడండి, నెక్స్ట్ ఆలునైతే పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఫుల్గా కలిపేసి వాటర్ వేసుకొని మూత పెట్టేయడమని, అంతే. మన షేర్వా అయితే రెడీ అయిపోయింది. షేర్వా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్యాన్ అయితే తీసుకొని పరోటాలు అయితే రెడీ చేసుకుంటున్నాం. చూడండి, సేమ్ సెటప్ ప్యాన్ అయితే పెట్టుకున్నాం. పరోటా అయితే మనోడు అదే చేస్తున్నాడు. మనోడు పరోటా అయితే చాలా బాగా చేస్తాడు. మన చాలా హోటల్లో అయితే వర్క్ చేశాడు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది పరోటాలు చేయడంలో. అందుకోసమే మనం వాడికైతే ఇచ్చాం. చూడండి, చేస్తున్నాడు. నెక్స్ట్ మనం పరోటా అయిపోయిన తర్వాత మన తేజ గారు అయితే మాస్టర్ చెఫ్ అయితే చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనకి చైనీస్ స్టైల్లో ఉండే ఒక మాస్టర్ చెఫ్ అయితే వచ్చాడు. చూడండి, చైనీస్ ఇంకొంచెం చూడండి గైస్, మంట ఎలాగే చైనీస్ స్టైల్ కాబట్టి ఆ మాత్రం ఫ్లేమ్ అయితే ఉండాలి. చూడండి, చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అరిటాకులు అయితే తెచ్చుకుంటున్నాం సర్వ్ చేసుకోవడానికి. చూడండి, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం. చేయడం కొంచెం లేట్ అయినా సరే టేస్ట్ మాత్రం డెలిషియస్గా వచ్చింది. ఇప్పుడు మనం యాదగిరిని అయితే రివ్యూ అడుగుదాం. చూడండి, అబ్బా జంపర్ మే బంపర్ సూపర్. వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.